నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా చెంచుపేటలోని నిత్య సహాయమాత మహోత్సవాలు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని సూచన. సందడిగా ఎన్సీఆర్ఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పాత స్నేహితులు. కూటమిలో 22 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగితే స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సిపిఎం పార్టీ మండిపాటు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ నాయకులు విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రాకు ఈ బడ్జెట్లోనూ అన్యాయం జరిగిందని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మార్కెట్ ఎదుట ఆదివారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించిందని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి ఆదుకుంటారని ఎదురు చూసిన వారికి కేంద్రం నిరాశే మిగిల్చిందని అన్నారు. విభజన చట్టం ఊసే బడ్జెట్లో లేదని చెప్పారు. పారిశ్రామిక కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచుతారని ఎదురు చూసిన వారికి ఆశాభంగం కలిగించారని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని అన్నారు. బాధ్యత గల పార్టీలు బడ్జెట్లో రాష్ట్రానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించని కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం సరికాదని చెప్పారు. 22 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె బాబుప్రసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, పి రాజశేఖర్, మాగుంట యలమందయ్య, కె దుర్గాప్రసాద్, కోఘంటి భాస్కరచంద్, వి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆంధ్ర ప్రజానీకం గతంలో కన్నా ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు, అట్లాగే వివిధ ప్రాజెక్టులకి అవసరమైనటువంటి సహాయం చేస్తుందని చెప్పి ఆశించారు. ఎందువల్లనంటే 22 పార్లమెంటు సభ్యుల బలంతోనే కేంద్రంలో ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది. అందువల్ల తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పేసి భావించాం. దురదృష్టవశాత్తు గత బడ్జెట్లో కన్నా అంతకుముందు బడ్జెట్లో పోల్చుకున్నా ఏమి అదనంగా ఒక్కటి కూడా ఇచ్చినటువంటి పాపాను బాలేదు. సంవత్సరానికి నెలకి 2,500 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఎట్లా ఈ రాష్ట్రం ప్రజలకి తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తుంది, ఈ పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులని ఎట్లా కొనసాగిస్తుంది, అట్లాగే విభజన చట్టంలోని అంశాలని అమలు చేయాలి అని చెప్పేసి అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా రాష్ట్ర అవసరాలని గమనంలో తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర సంబంధించి కూడా దాని ఊసే లేదు. అంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి కార్పొరేటీకరణ చేయటమే ఈ బడ్జెట్ లక్ష్యం. ఇది వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయం చేసే రైతులు అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని ఇంకా మరీ ఇంత పెనమేంచి పొయ్యిలోకి పడేట్టు చేస్తుంది. కనుక ఈ బడ్జెట్ని తీవ్రంగా సిపిఎం పార్టీ అఖిల భారత కిసాన్ సభ వ్యతిరేకిస్తుంది. ఏం విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ విషయాల్లో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనవ్రతం వహించింది. ఆ మౌనముని అలాగే మౌనం వహిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఇది ప్రజలు ఉపయోగపడే బడ్జెట్ నుంచి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయదలుచుకున్నారో కూడా రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కనుక ఇప్పుడు రేపు చర్చ జరిపే సందర్భంగా రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించడం కోసం పార్లమెంట్లో కానీ అక్కడ కానీ మన రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంపీలు, అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నవాళ్ళు కూడా గట్టిగా నిలేసి రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు అందరూ తనకు మద్దతుగా నిలవాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆదివారం కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
కాపు విద్యావంతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు జరిగిన సమావేశంలో తెనాలి నియోజకవర్గ పరిధిలోని కాపు నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, కటారి వాసుదేవనాయుడు, తాడిబోయిన హరిప్రసాద్, డిఎల్ కాంతారావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మాదల కోటేశ్వరరావు తదితరులు పాల్గొనగా కాపు విద్యావంతుల ఐక్యవేదిక నాయకులు పర్యవేక్షించారు. చాలా స్పష్టంగా నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను, ఎందుకు కొనసాగుతున్నానే చాలా స్పష్టమైన వైఖరితో నేను రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాను. అందుకనే వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఈ రోజున విద్యార్థులైనటువంటి మీలో మీ అందరూ ఆలోచించాల్సింది, నేను సమర్థుడిని, నేను ఈ పదవికి అర్హుడిని అనుకుంటే మీ అందరూ కూడా కలిసి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మీతో నేను ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఏంటో మీ అందరికీ తెలిసిన, మీరు ఎంత సమర్థవంతంగా 20 రోజులు, ఎందుకంటే పక్కన వేమూరు ఉంది, మనం ఈ 2 నియోజకవర్గాలు మనకి 2 కళ్ళు లాంటి 2 కలిపి 31,000 ఉన్నాయి. ఈ 31,000లో మన ఓటు, ప్రతి ఓటు మనదే అన్నట్టుగా భావించాలి. ఇంకా మనం చూసుకుంటే పక్కన చేపలు మండలంలో కూడా శివయ్య వీళ్ళందరూ మనకి మంచాల ఇట్లాంటివన్నీ వెళ్తారు, ఇవన్నీ కూడా మన సొంతలు. ఓ రకంగా చెప్పాలంటే అంటే మీకంటే నాకే సొంతం. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ ఈరోజు కూడా వాళ్ళందరూ అట్లాగే చూస్తూ ఉంటారు. మీరందరూ ఒకసారి కమ్మిగా పనిచేసుకున్నట్టు చెరువుకోవాలి, ఇవన్నీ మనకు సంబంధించినవి. మీరు ప్లాంట్గా మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకొని మీరు ఒక్కసారి అందరూ కలిసి టూర్ వేసి వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. మరి రాజకీయాల్లో మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ని బలపరిచి మన బాబు విద్యావంతులని, అలాగే డిగ్రీ హోల్డర్స్ని, అలాగే మన ఎంప్లాయీస్ని, ఇలా అందరినీ కూడా మనందరం చైతన్యపరిచి మన కూటమి అభ్యర్థిగా మరి ఉన్నటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఖచ్చితంగా మంచి మెజారిటీతో మనం కూటమి అభ్యర్థి అయినటువంటి మరి నారాయణ మనోహర్ గారిని ఎలా అయితే మంచి అభ్యర్థిగా నిలబెట్టి మంచి మెజారిటీతో గెలిపించామో, అదేవిధంగా మరి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరూ శ్రమపడి. కోస్తా ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా తెనాలిలో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి సేవలు చిరస్మరణీయమని ఐఎంఏ వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్ కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొని చదలవాడ కృష్ణయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బోసు రోడ్డులోని ఐఎంఏ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి వర్ధంతిని నిర్వహించారు. డాక్టర్ కృష్ణయ్య చౌదరి చిత్రపటానికి ఐఎంఏ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పేరట గోల్డ్ మెడల్ను ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డాక్టర్ వడ్లమూడి బాబుకి అందజేశారు. తెనాలి ఐఎంఏ శాఖ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చందు ఉదయభాస్కర్, కోశాధికారి డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, డాక్టర్ నీలిమ, డాక్టర్ చరిత తదితరుల చేతుల మీదుగా డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణయ్య చౌదరి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి దక్షిణామూర్తి, డాక్టర్ విశ్వమోహనరావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ సోమశేఖర్, జేవి సుబ్బారావు, డాక్టర్ మాధవి, డాక్టర్ సరోజిని, డాక్టర్ నీలిమ తదితరులు పాల్గొన్నారు. చదలవాడ కృష్ణయ్య చౌదరి గారు, ఆయన దగ్గర నేను మా గురువు గారు టిఎస్ న్యాయమూర్తి గారు ఆయన ట్రీట్మెంట్ విషయంలో నేను దాదాపు ఒక 6 నెలల వరకు ఆయన హాస్పిటల్లో ఈయన నారాయణమూర్తి గారితో ఉండి ఈయన
సేవలు నేను స్వయంగా చూశాను. ఈరోజు ఆయన స్మారక ఉపన్యాసం దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు చదలవాడ కృష్ణ చౌదరి గారు చాలా కాలం నుంచి పరిచయం. మన తెనాలి వాస్తవ్యులంటే అటు బాబు గారికి బహుకరించడం అయినది. ఇవాళ ఆయన తెనాలి ప్రముఖ వైద్యులందరికీను ఆయన సైకియాట్రీ నందు ఉన్న కొన్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద చేయటం మాకు క్లాస్ చెప్పడం జరిగింది. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారిని మరొకసారి స్మరించుకుంటూ 1919 జన్మించి స్వాతంత్రానికి ముందలే స్వాతంత్రం అప్పుడు 1946, 45, 46, 47 ఎంఎస్ జనరల్ సర్జరీలో పట్టా పుచ్చుకుని మొట్టమొదటి హాస్పిటల్ని తెనాల్లో ప్రారంభించి ఆ రోజుల్లో మెడ్రాసో, బాంబేనో, ఢిల్లీనో వెళ్లకుండా ఈ గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో ఇక్కడ హాస్పిటల్ని స్థాపించి ఆయన సొంతంగా కష్టపడి స్థాపించి ఇవాళకి ఓ విధంగా ఆయన డాక్టర్స్ తాలూకా ఫ్యాక్టరీ స్థాపించారని చెప్పాలి. మొదటి తరం, రెండో తరం, మూడో తరం కూడా డాక్టర్లు వాళ్ళు ఎంతోమంది ఆయన ద్వారా వచ్చి తరాన స్ఫూర్తి పొంది ఇప్పుడు తరంలో కూడా మన తెనాల్లో ఉన్న ప్రఖ్యాత హాస్పిటల్లో వైద్యులుగానే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మంచి వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. వడ్లుమడి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు కూడా అమెరికాలో చాలా రేర్ సైకియాట్రిస్ట్ అంటే చైల్డ్ సైకియాట్రిస్ట్ మరియు ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్. చెంచుపేటలోని నిత్య సహాయ మందిరంలో నిత్య సహాయ మాత మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం పండుగ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నిత్య సహాయ మాత స్వరూపంతో ప్రదక్షిణలు చేశారు. తెనాలి అంగలగుతురు మార్గంలో చెంచుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న నిత్య సహాయ మాత మందిరంలో గత నెల 24వ తేదీ నుండి నిత్య సహాయ మాత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన ఆదివారం పండుగ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రక్షక సభ గురువుల ఆధ్వర్యంలో ఉదయం 8:30 గంటలకు దేవాలయంలో గురుశ్రీ డి రవితేజ, గురుశ్రీ బి సౌరయ్య నిర్వహణలో సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. పూజానంతరం నిత్య సహాయ మాత స్వరూపంతో పట్టణంలో ఊరేగింపు జరిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు మందిరానికి తరలివచ్చి నిత్య సహాయమాతను దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం ఎడ్వర్డ్ జోసెఫ్ రాజు నేతృత్వంలో సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునాళ్ల ఉత్సవం ఎంతో సందడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు మందిరానికి తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా మందిరం వెలుపల ప్రత్యేకంగా అంగళ్ళు ఏర్పాటు చేశారు. అవన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా 3 టౌన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. మారిసిపేట ఎన్సీఆర్ఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న చిన్ననాటి స్నేహితులందరూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచురామనాయుడు మున్సిపల్ హైస్కూల్లో 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. సుల్తానాబాద్లోని హోటల్ స్వర్ణ ఇన్ వేదికగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులందరూ ఎంతో సందడిగా గడిపారు. చిన్ననాటి మిత్రులను
కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ రఘురామిరెడ్డి, రాకేష్, ప్రవీణ, వరలక్ష్మి, కేశవ తదితరులు పర్యవేక్షించారు. వాళ్ళు వచ్చి మాస్టర్ గారు అంటే ఎప్పుడో ఆలోచించి 5 సంవత్సరాలు వెనకపోతే అందుట్లో వి లాస్ట్ అవర్ మెమరీ. మరి 70 దాటిపోయిందా మా మెమరీ పోయి ఉంటుంది. అంటే కొద్దిగా నేను బాగుంటే ఆరోగ్యం ఉండొచ్చు, అందరూ అప్పుడు అట్లా ఉన్నాను కొత్త మాటలు అయ్యింది. 76 ఏళ్ళకి ఏం బాగుంటాను కొత్త మాటలు. కాకపోతే మా తల్లిదండ్రులు చేసిన సుకృతం వల్ల నాకు ఇంకా ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి ఒక మంచి ఆకారం కాకపడుతున్నాను. దాన్ని మీరు పేరు చేసి మాస్టర్ గారు మీరు అలాగే ఉంటారు మా టీచర్స్ కూడా అలాగే అంటున్నారు. అది అలాగే ఏమీ లేదు, పూర్తిగా దెబ్బతిన్నా చెప్పాలంటే ఎప్పుడో పడుతుంది రక్తాంజలిని ఎక్కడో కలిపి మా ఉపాధ్యాయులు కలిపి ఒకరినొకరు మేము మాట్లాడుకునే విధంగా మీరు మాతో మాట్లాడే విషయాలు నిజంగా. మేము 25 సంవత్సరాల క్రితం 10th క్లాస్ చదువుకున్నాం. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు గట్టిగా ఎదురు పెట్టుకొని దానికి కష్టపడిన మా క్లాస్మేట్స్ ప్రవీణ కానీ, రాకేష్ కానీ, మా క్లాస్మేట్స్ అంతా కుటుంబ సభ్యులాగా అందరూ ఎవరి కాళ్ళు చేయూతనిచ్చి ముందుకు నడిపి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు చేసుకోవడానికి 2020 సంవత్సరం మన 2000 బ్యాచ్ మా అందరు 25 సంవత్సరాల తర్వాత జరుపుకోవటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కలిసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు మాకు సహకరించినందుకు. మనం చీకట్లో ఉన్న మన లైఫ్కి వెలుగునివ్వటానికి వచ్చిన మా ఉపాధ్యాయులందరినీ సన్మానించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. 25 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ అందరం కలిసి, పూర్వ విద్యార్థులందరం కలిసి వాళ్ళందరినీ సన్మానించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఉచిత వైద్య శిబిరాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. మారిసుపేటలో దంత వైద్య శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. స్థానిక మారిసుపేటలోని అప్పలస్వామి గుడి వద్ద ఆదివారం ఉదయం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక యువత ఆధ్వర్యంలో పట్టణంలోని బెస్ట్ డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సీఐ రమేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డాక్టర్ హేమబంధు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని దంత పరీక్షలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు శిబిరం కొనసాగింది. ఈరోజు మనం తెనాలి మారిస్పేటలో అప్పలస్వామి గుడి దగ్గర ఫ్రీ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. మన ఈ ఫ్రీ క్యాంప్లో ఏంటంటే బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ద్వారా ఉచిత దంత వైద్య శిబిరము. ఆ శిబిరంలో ఏంటంటే ఫ్రీగా నేను చూసి అవసరమైన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ అవసరమో చెప్పి దాని ద్వారా అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కానీ, పేస్ట్లు కానీ, అవసరమైన వాళ్ళకి ఏ ఉచిత సలహాలు చెప్పడం కానీ జరుగుతుందన్నమాట. ఇలానే మనం ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక ఫ్రీ ఓపీ కార్డ్ అనేది మనం సర్క్యులేట్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ద్వారా వచ్చిన వాళ్ళకి ఓపీ అనేది ఫ్రీగా ఉంటుంది, ఎక్స్రే కూడా ఫ్రీగా ఉంటుంది. ఆ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ మీద కూడా చాలా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. బెస్ట్ డెంటల్ ద్వారా డాక్టర్ శ్రీమతి హిమబిందు గారు ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజున అప్పలస్వామి గుడి ఎదురు ఉన్న ఏరియాలో కండక్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేటెస్ట్ టెక్నాలజీ తోటి, అలానే దీంట్లో రూట్ కెనాల్ కానీ, క్రౌన్ అండ్ బ్రిడ్జెస్ కానీ, ఇంప్లాంటేషన్ కానీ, స్మైల్ డిజైనింగ్ కానీ, లేజర్ చికిత్స కానీ, పిల్లల దంత సంరక్షణ సంబంధించి కానీ, టీత్ వైట్నింగ్ గురించి కానీ, పూర్తిగా పళ్ళుని కట్టడం సంబంధించి కానీ, ఇన్విజిబుల్ బ్రషెస్, జ్ఞానదంతాల వెలికితీకి సంబంధించి కానీ, ఇలా 12 విధాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం అందరికీ సంతోషించదగ్గ విషయం. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉండి రూట్ కెనాల్స్ కానీ, అలానే పుచ్చిపళ్ళు కానీ ఇలాంటివి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి, అంటే ఇక్కడ
టెస్టింగ్ మాత్రం చూస్తారు. అలానే వాళ్ళ హాస్పిటల్ మన కొమ్మినేని జగదీశ్వరి హాస్పిటల్ పక్కన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూర్తిగా వాళ్ళకి కావాల్సినవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా యువ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ పావని ప్రియాంక పేర్కొన్నారు. అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన టీపీఎల్ సీజన్ 8ను ప్రారంభించారు. స్థానిక చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 ట్రోఫీ ఆవిష్కరణ ఆదివారం లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని ట్రోఫీతో పాటు సీజన్ 8ను ప్రారంభించారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ సహా నిర్వాహకులను ఆమె అభినందించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో టీపీఎల్ టోర్నమెంట్ జరుగుతుందని కోచ్ మాలిక్ తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్, శిరీష, హుస్సేన్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. యూ మస్ట్ ఆల్ బి నోయింగ్ మీ. నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను. దిస్ ఇస్ మై 3rd టైం విత్ యువర్ ఆర్గనైజేషన్. ఈ తెనాలి క్రికెట్ లీగ్ అనేది గత 5 సంవత్సరాల నుంచి మన మాలిక్ రన్ చేస్తూ వస్తున్నారు. బట్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సిన్స్ 3 years. ఇట్స్ ఎ 3rd year ఫర్ అస్. ఆ ఈవెంట్స్లో విన్నర్ అయినా లూజర్ అయినా హూ పర్ఫార్మ్డ్ ఈజ్ అ విన్నర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే యూ కెన్ నెవర్ జడ్జ్ అ ఫిష్ బై ఆస్కింగ్ యూ టు క్లైంబ్ ఎ ట్రీ. అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గొప్ప లక్షణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొంతమంది బ్యాటింగ్, కొంతమంది బౌలింగ్, ఫీల్డింగ్, ఇలా రకరకాల స్ట్రెంగ్స్ ఉంటాయి. అందరి స్ట్రెంగ్స్ ఒక దగ్గర 5 వేలు లాగా, ఒక గుప్పెట్లాగా, పిడికిల్లాగా బిగించుకుంటేనే మనకు ఆ టీం అనేది ఫామ్ అవుతుంది. సో మీ కోచ్ చెప్పేది మీ స్పోర్టింగ్ స్పిరిట్ని ఎన్హాన్స్ చేయడానికి చెప్పే అన్ని టిప్స్ మీరు ఫాలో అవుతూ ఈ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా రన్ చేస్తూ ఇది మన తెనాలి పట్టణానికి ఒక బ్రైటెస్ట్, ఒక కీర్తి కలిగితురాయి అంటారు చూడండి. తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8కి సుస్వాగతం. మరి ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా తెనాలి ప్రీమియర్ లీగ్ తెనాలిలో మరి గుర్తుండిపోయే విధానంగా మరి టోర్నమెంట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మరి డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ యాజమాన్య ఆశీస్సులతో, అదేవిధంగా మా స్పాన్సర్ ఆశీస్సులతో మరి ఎన్ఎస్ఆర్ వీవింగ్ మిల్ తెనాలి ప్రీమియర్ లీగ్ని మరి ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించబోతున్నాం. దానికి గాను మరి కో స్పాన్సర్స్గా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అదేవిధంగా వారి యాజమాన్యం, అదేవిధంగా వెంకటరావు గారు వేగోస్ వాళ్ళ యాజమాన్యం, అదేవిధంగా హుస్సేన్ గారు వాళ్ళ యాజమాన్యం, అదేవిధంగా సీతారామ గారు వాళ్ళ యాజమాన్యం, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా వాళ్ళు స్పాన్సర్ చేసి ముందులో నడిపిస్తున్నారు. అందుకు చిన్నపిల్లలు ఈ అండర్-14 విభాగం, అండర్-16 విభాగంలో మరి ఈ టోర్నమెంట్ని ముందుగా నడిపిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా మరి ఈ ఫిబ్రవరి 8, 9 తారీఖులో జరిగే టోర్నమెంటు ముఖ్య అతిథిగా ఈరోజు ఆక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి గాను పావని ప్రియాంక గారు రావడం జరిగింది, అదేవిధంగా స్టార్ట్ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ టోర్నమెంట్ చాలా గొప్పగా ఇద్దని చెప్పి మెయిన్లీ టీపీఎల్ అనేది టు ఫిల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, టీమ్ స్పిరిట్ ఫర్ చిల్డ్రన్. నవడేస్ మోస్ట్లీ చిల్డ్రన్స్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఓవర్ మొబైల్స్ విత్ మొబైల్స్ rather than spending their time over mobiles. It is the activity to spend their time for physical activity. That's why we are conducting these TPL activities. It is not about winning and losing and games and activity. It is about to fill the spiritual confidence. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక మారిస్పేటకు చెందిన రాములు, శేషకుమారి దంపతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి జీవనోపాధి కోసం సంస్థ సభ్యులే చిన్నపాటి వ్యాపారం కూడా పెట్టించారు. ప్రతి నెల వారికి నిత్యావసర సరుకులను అందజేయటం పట్ల దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సభ్యులు శివ, సాయి, బియ్యపు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ మారిస్పేటకు చెందిన నక్కా రాములు గారు, శేషకుమారి గారు నివాసం ఉంటున్న ఇక్కడ రాములు గారికి ఎన్నో రాళ్ళ నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారు. యంగ్ జనరేషన్ టీం నుంచి గత 6 నెలలుగా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తూ ఉన్నాము. అలాగే
ఇవాళ వాళ్ళకి జీవనోపాధి కోసం చిన్న చిరు వ్యాపారం ఒకటి పెట్టించడానికి సిద్ధమయ్యి చిల్లర కొట్టు లాంటిది పెట్టించి ఉన్నాము. ఇలా ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. స్థానిక మారిస్పేటలోని నక్కా రాములు, నక్కా శేషకుమారి గారి దంపతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. నక్కా రాములు గారికి గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం రావడం జరిగింది. అయితే వాళ్ళు మమ్మల్ని సంప్రదించడంతో మా యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ టీం ద్వారా ప్రతి నెల సరుకులు, బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మా జీవనోపాధి కోసం మమ్మల్ని సంప్రదించగా మేము వాళ్ళకి శాశ్వతంగా ఒక చిన్న షాప్ పెట్టడం జరిగింది. ఇవాళ ఉండవల్లికి చెందిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలు కోలాహలంగా జరిగాయి. తెనాలితో పాటుగా వివిధ ప్రాంతాలకు చెందిన స్విమ్మర్స్ రివర్ క్రాస్ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ దుర్గాఘాట్ నుండి ప్రకాశం బ్యారేజీ చివర ఉన్న లోటస్ ఫుడ్ సిటీ వరకు రివర్ క్రాస్ ఈత పోటీలు ఆదివారం నిర్వహించారు. ఉండవల్లికి చెందిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి జరిగిన పోటీల్లో పెద్ద సంఖ్యలో స్విమ్మర్స్ పాల్గొన్నారు. విజయవాడ దుర్గాఘాట్ నుండి ప్రకాశం బ్యారేజీ చివర ఉన్న లోటస్ ఫుడ్ సిటీ వరకు 1.5 కిలోమీటర్ల దూరం ఉన్న కృష్ణానదిలో స్విమ్మర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మహిళలకు, పురుషులకు కేటగిరీల వారీగా పోటీలు నిర్వహించారు. 10 సంవత్సరాల వయసున్న వారి నుండి 60 సంవత్సరాల పైబడిన వారు కూడా ఎంతో ఉత్సాహంగా రివర్ క్రాస్ ఈత పోటీల్లో పాల్గొన్నారు. తెనాలి నుండి శ్రీ సంగమేశ్వర స్విమ్మర్స్ అసోసియేషన్ స్విమ్మర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో 31 నుండి 40 సంవత్సరాల కేటగిరీలో శ్రీ సంగమేశ్వర స్విమ్మర్స్ అసోసియేషన్ స్విమ్మర్ చెరుకుపల్లికి చెందిన కానిస్టేబుల్ నాగబ్రహ్మారెడ్డి బహుమతిని గెలుపొందారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా చెంచుపేటలోని నిత్య సహాయమాత మహోత్సవాలు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని సూచన. సందడిగా ఎన్సీఆర్ఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పాత స్నేహితులు. కూటమిలో 22 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగితే స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సిపిఎం పార్టీ మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.